సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం. శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి. ఎజెండాను ఖరారు చేయనున్న బీఏసీ. నెలాఖరు వరకు సమావేశాలు. బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం. 5 లక్షల మందికి 6,000 కోట్లు. స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల సాయం. అదనంగా బ్యాంకు లోన్ సదుపాయం కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు లబ్ధి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల పరిశీలన. జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 10 ఏళ్లు యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఫైర్. విశ్వనగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతున్నాం. నిధుల కొరత ఉన్న హైదరాబాదును అభివృద్ధి చేస్తున్నాం. కేటీఆర్ అవినీతి బయటపడుతుందనే టీడీఆర్ పై ఆరోపణలు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. RRR నార్త్కు 2 నెలల్లో అనుమతులు. కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధానికి ఫైల్. 2 ప్యాకేజీలుగా హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ. వరంగల్ ఎయిర్పోర్టుకు 15 రోజుల్లో భూసేకరణ పూర్తి. 2.5 ఏళ్లలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ హామీ ఇచ్చారని వెల్లడి. రాష్ట్ర ప్రాజెక్టులపై 2 కేంద్ర మంత్రులతో భేటీ. గద్దర్ సినీ అవార్డులకు గైడ్ లైన్స్ ఖరారు. పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కారాలు. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2014 నుంచి ఏడాదికో ఉత్తమ సినిమాకు అవార్డు ఇచ్చేందుకు నిర్ణయం.